హాయ్ అండి, వెల్కమ్ టు లలితాస్ వరల్డ్. వన్ డే మార్నింగ్ ప్రిపరేషన్ అనమాట ఇవన్నీ నావి. మార్నింగ్ బ్రేక్ఫాస్టు, పిల్లలేమో లంచ్లోకి చపాతీ పన్నీర్ కర్రీ అడిగారు. ఈయనకి రైస్లోకి ఏమో సాంబారు, పక్కన పాలు పెట్టాను టీ పెట్టుకోవడానికి. ఈలోగా వాటర్ బాయిల్ అవుతున్నాయి. పిండి పులిహారకి 1 గ్లాసు నూకకి 2 గ్లాసులు వాటర్ అనమాట. అందులోనే కాస్త కరివేపాకు, ఆయిల్ వేసి వాటర్ బాయిల్ అయినిచ్చి మనం చేసుకుని గ్లాసెస్ నూకను బట్టి తీసుకుని చేసుకోవాలి. నేను ఒక 3 గ్లాసులు నూక చేసుకున్నాను. ఎందుకంటే పిల్లలు ఇంట్లో సెలవులే కదా, ఇంట్లో ఉంటారు, సాయంత్రం కూడా ఈవినింగ్ టైం తింటారు అని చెప్పేసి ఇరుగు పొరుగుకి అలాగా కొంచెం ఇస్తూ ఉంటాం కదా, అలా అని చెప్పి అంతా చేశాను అనమాట. 3 గ్లాసుల రైస్. ఈలోగా దగ్గర పడింది అది. ఇప్పుడు దాన్ని సిమ్లో పెట్టి మూత పెట్టేయాలి. ఇంకా మొన్నటి బ్రేక్ఫాస్ట్ కోసమేమో పప్పు బియ్యం నానబెట్టుకున్నాను. పాలకూరకేమో బాగు చేసుకుని కడిగి పెట్టుకున్నాను. ఈలోగా మా ఫ్రంట్ వ్యూ చూస్తున్నాను అనమాట. కిటికీలోంచి అలా చూస్తూ ఉంటాను కాసేపు రిలాక్సేషన్ కోసం. ఈలోగానేమో పాలకూరకి వాటర్ బాయిలింగ్ పెట్టుకున్నా. కాస్త ఉడికించుకోవాలి కదా పాలకూరని. కాస్త వాటర్ బాయిల్ అయ్యాక కడిగి పెట్టుకున్న పాలకూర తెచ్చి బాగు చేసుకున్నది దాన్ని వాటర్లో బాయిల్ చేసేసి స్టవ్ సిమ్లో పెట్టి ఒకసేపు మూత పెట్టాను అనమాట. ఈలోగా పక్కన పిండి పులిహారకి నూక మగ్గిపోయింది, బాగానే ఉడికిపోయింది. ఇంకా ఆ స్టవ్ పిండి పులిహార నూకది స్టవ్, ఇటు పాలకూరది స్టవ్ కట్టేసాను. ఇప్పుడు పులిహార పోపు పెట్టుకోవాలి. కాస్త ఆయిల్ వేసుకుని శనగుళ్ళు పెట్టుకున్నాను స్టవ్ మీద. అవి వేయడానికి టైం పడుతుంది కదా. ఈలోగానేమో ఫ్రిడ్జ్లో పన్నీర్ నేనే ఇంట్లో రెడీ చేసుకుంటాను, అది తీసి బయట పెట్టాను. ఈలోగా పాలకూర ఉడికింది కదా వాటర్లో, దాన్ని తీసుకుని కూల్ వాటర్లోకి అనమాట తీసి కూల్ వాటర్లో వేస్తున్నాను. కాసేపు ఆ కూల్ వాటర్లో ఉంచి ఒక పావుగంట తర్వాత తీసేసి మిక్సీ పట్టుకోవడానికి రెడీ చేసుకోవాలి. ఈలోగా వేరుశనగలు పక్కన వేగుతున్నాయి కదా, ఆ వేరుశనగలను చూస్తున్నాను. ఈలోగా చూసి వేగిన తర్వాత కాస్త అవి కొంచెం మంచి రంగు వచ్చి విడాలన్నమాట వేరుశనగలు. అప్పుడు శనగపప్పు, ఆ శనగపప్పు కూడా చిన్న రెడ్ కలర్ రావాలి. అప్పుడు మనం తింటున్నప్పుడు కమ్మదనం వస్తుంది, పంటి కింద సౌండ్ కూడా వస్తుంది అనమాట. అలాగే మినప్పప్పు. నెక్స్ట్ అది వేగిన తర్వాత అల్లం తర్వాత ఆవాలు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయ, కరివేపాకు అవి వేసి బాగా వేగనిచ్చి, ఇందాక పిండి పులిహారలో మీరు అనుకోవచ్చు కొంతమంది వాటర్లో పసుపు వేసేస్తారు, నేను అలా వేయను అనమాట. ఇందులో వేస్తాను. ఇప్పుడు నూనెలో పసుపు వేస్తే మంచి కలర్ వస్తుంది. అప్పుడు పిండి పులిహారకి కాస్త చింతపండు ఉడకబెట్టి ఉంచుకుంటాను ఎప్పుడు నేను రెడీగాను. అది తీసి దానికి పట్టించాను. పోపు అయిపోయింది, కట్టేశాను. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి చిన్న ఇందులో క్లిప్ మిస్ అయింది మీకు. పాలకూర మిక్సీలో తీసుకుని అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయ అందులోనే ఉల్లిపాయ టమాటా కూడా ఆడేసాను. ఈలోగా పిండి పులిహార చల్లారింది, దానికి పోపేసి కలిపేసి పక్కన పెట్టేశాను అనమాట. ఈలోగా మూకుడు పెట్టుకుని పాలకూర పన్నీర్ కూరకి జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు వేసి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి వేగనిస్తున్నాను. వేగనిచ్చిన తర్వాత అవి వేగుతుండగానే కారం రెడీ చేసుకున్నాను. గరం మసాలా, మిరియాల పొడి, ధనియాల పొడి, జీరా పొడి, ఉప్పు, సాల్ట్ ఇవన్నీ వేసేసి వేగనిస్తున్నాను. వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు నేను పేస్ట్ ఆడుకున్నాను కదా, పాలక్ పేస్ట్ అంతా కలిపి అందులో పోసేసాను అనమాట. అది బాయిల్ అయ్యి దగ్గర వరకు కాసేపు వేయనిచ్చి పన్నీర్ కూడా తీసుకొచ్చి పన్నీర్ వేసాను. ఈలోగా ఫ్రిడ్జ్లో 1 వీక్ అవుతుంది, త్వరకంతా స్టోర్ చేసి అది వెన్న చేద్దామని తీసాను అనమాట బయటికి. పన్నీర్ వేసాను. అంతేనండి, దగ్గర అయ్యే వరకు ఉంచి కట్టడమే, ఇంతే.